joy for me to be time. ఈ కొంత సమయం మీతో కలిసి ఉండడము ప్రభువు నాకెంతో సంతోషకరమైన సమయాన్ని ఇచ్చినాడు. But word of advice which Paul and అపోస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఒక సలహాతో ఆరంభించాలని కోరుతున్నాను. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 2 Timothy 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం. consider, we'll see, read all together. అందరం కలిసి చదువుదాం. Consider నేను what I చెప్పు say, మాటలు ఆలోచించుకొనుము. thee అన్ని understanding విషయములందు ప్రభు నీకు in all వివేకం things. అనుగ్రహించును. what we need. ఇది మనకు అవసరమైన విషయం. Understanding given by God in all things. అన్ని విషయంలో యందు ప్రభువే మనకు ఆలోచన అర్థం చేసుకునేటువంటి మనసు ఇవ్వాలి. This understanding is wisdom given by God. ఈ యొక్క అర్థం చేసుకోవడం అనేది ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానము. How we can get this understanding? ఈ యొక్క అర్థం చేసుకునే విషయం ఏ విధంగా పొందుతాం? Consider what I say. నేను చెప్పు మాటలను ఆలోచించుము. As the spiritual father, Apostle Paul is telling son, consider what I say. ఆత్మీయమైనటువంటి తండ్రిగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొను. He does not say, hear what I say. నేను చెప్పేది వినమని చెప్పలేదు. He says, consider. ఆలోచించుకొనుము. Give some thought to what I say. నేను చెప్పిన వాటిని ఆలోచించడానికి సమయం ఇవ్వు. This is what young people have to do. యవనస్తులుగా మనము చేయవలసిన పనిది. Consider what the Lord has to say for you. ప్రభువు నీకు చెప్పే విషయాలను నీవు ఆలోచించాలి. Consider what the word of God tells for you. దేవుని వాక్యం నీకు ఏం సెలవిస్తుందో ఆలోచించాలి. Give time and give a thought to what you hear from the word of God. దేవుని వాక్యంలో నుండి నువ్వు ఏదైతే వింటా ఉన్నావో దాన్ని ఆలోచించడానికి సమయం ఇవ్వాలి. Don't take it lightly and casually. దాన్ని ఏదో సాధారణంగా తీసుకోకూడదు. Take it seriously and ponder over whatever has been told. Consider, and then there will be a change in your life. కాబట్టి ఏదైతే చెప్పబడుతుందో దాన్ని తీవ్రంగా తీసుకొని దాని గురించి తలంపు కలిగిండి ఆలోచిస్తూ రావాలి. Even today, ఈ దినం కూడా some simple thoughts may come. కొన్ని సామాన్యమైన తలంపులు రావచ్చు. That may be repeated. You may know that earlier also. ఇవి ఇంతకు ముందు మీరు విని ఉండవచ్చు, కూడా తెలుసుకొని ఉండవచ్చు. But consider what you hear this day. అయితే ఈ దినాన నువ్వు ఏదైతే వింటా ఉన్నావో వాటి గురించి ఆలోచించు. With that mind shall we look to the Lord. ఆ యొక్క మనస్సు కలిగి మనం ప్రభు వైపు చూద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు we thank తండ్రి, you once again for giving us this time in thy house. ఈ యొక్క సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి వందనాలు. Lord, we thank thee for all those who are present here. ప్రభా ఇక్కడ చేరిన వారందరిని బట్టి వందనములు. We pray for the young brothers and sisters who have gathered in thy house because they love thee, because they love thy word, because they love thee and thy house. ప్రభా యవనస్తులుగా నీ మందిరాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి ఇక్కడ చేరి వచ్చిండగా వారిని బట్టి వందనములు We thank thee, చెల్లిస్తున్నాం. Lord, for the decision they have taken to, Lord, stay for this meeting. ప్రభా ఈ యొక్క ప్రభు దినాన్న ఈ యొక్క యవనస్తుల కూడికలో ఉండుట కొరకే వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి వందనములు. Lord, bless the decision and the desire they have. వారు కలిగినటువంటి ఆ తీర్మానాన్ని బట్టి వారి కోరికను బట్టి వారిని Lord, ఆశీర్వదించండి. we remember everyone name by name before the throne of grace. ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున నీ కృపా సింహాసనం చొప్పున జ్ఞాపకం Thou చేసుకుంటున్నాం. knows each one of them. ప్రభా వీరిలో ప్రతి ఒక్కరిని మీరు ఎరిగిన Thou వాడు. knowest everyone's need. ప్రతి ఒక్కరి అవసరత ఎరిగిన వాడు. Thou knows their spiritual condition. వారి ఆత్మీయ స్థితి మీరు ఎరిగిన వాడు. Lord, speak to each one according to their situation. ప్రతి ఒక్కరితో వారి పరిస్థితిని బట్టి మీరు Lord, మాట్లాడండి. those who are studying, help them in their studies. చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానము సహాయం Those చేయమని who are working, ప్రార్థిస్తున్నాం. give them thy wisdom. ప్రభా పనిచేస్తున్న వారికి మంచి జ్ఞానం Those దయచేయండి. who are waiting for their future, meet their future need. ఎవరైతే భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నారో వారి అక్కడ తీర్చండి. Lord, keep everyone as a faithful witness for thee. ప్రతి ఒక్కరు మీ కొరకై నమ్మకమైన సాక్షిగా ఉండునట్లు చేయండి. Lord, we pray for their families. వారి కుటుంబాల కొరకే Thou ప్రార్థిస్తున్నాం. mayest bless their parents and bless their families. వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను దీవించండి. Thou mayest bless them from Zion ప్రభా సియోనులో నుండి వారిని and ఆశీర్వదించండి.
these children may bring joy to their families and blessing to many others also. ఈ పిల్లలు తమ తల్లిదండ్రులకు సంతోషం కలుగజేసేవారుగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. Lord, bless this time what we are spending around thy living word. ప్రభువా, నీ జీవం కలిగిన వాక్యం చుట్టూ మేము గడపబోయే సమయాన్ని ఆశీర్వదించండి. Help us to hear thy voice. నీ స్వరం వింటకు సహాయం చేయండి. Help us to consider what thou hast to say. ప్రభువా, మీరే ఏదైతే చెప్పబోతున్నారో వాటిని ఆలోచించడానికి సహాయం Bless చేయండి. thy word into our hearts. నీ యొక్క వాక్యం మా హృదయంలో కొరకే దీవించండి. Help us to make a commitment. Help us to come to a decision. ఒక తీర్మానం చేసుకొని మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం Give us చేయండి. thy grace to share thy word. నీ వాక్యం పంచుకోవడానికి మీ కృప We దయచేయండి. pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Normally in the youth meetings, we consider very familiar young people from the word of God. సాధారణంగా యవనస్తుల కూడికలో మనందరికీ పరిచయమైన యవనస్తుల గురించి దేవుని వాక్యంలో నుండి చూస్తూ వస్తాం. We think on Joseph or Daniel or David యోసేపు గురించి, దానియేలు గురించి, దావీదు గురించి చూస్తూ or ఉంటాం. Timothy. లేకపోతే తిమోతి గురించి. Always about men only we talk about. ఎల్లప్పుడూ సహోదరుల గురించే వింటూ ఉంటాం. Now for a change we are going to see about a sister or a woman. అయితే మార్పు కొరకే ఒక సహోదరిని లేకపోతే స్త్రీ గురించి వింటాం. And whether it is about women or men, it applies to everybody. కాబట్టి అది సహోదరుని గురించైనా సహోదరి గురించైనా అది మనం అందరము అన్వయించుకోవచ్చు. God has a spiritual lesson to learn from everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో నుండి మనం ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. In the word of God, there are two books which are devoted to women. దేవుని వాక్యంలో రెండు పుస్తకాలు స్త్రీల గురించి రాయబడ్డాయి. One is book of Esther, another is book of Ruth. ఒకటి ఎస్తేరు గ్రంథము, రెండు రూతు గ్రంథము. Esther is a Jewish woman who married a Gentile king. ఎస్తేరు యూదురాలైన స్త్రీ ఒక అన్య రాజును చేసుకుంది. Ruth is a Gentile woman who married a Jewish man. రూత్ వచ్చేసి అన్యురాలైన స్త్రీ ఒక యూదుని వివాహం So we are చేసుకుంది. going to look at the book of Esther and try to learn a few lessons from the life of Esther. ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానిస్తూ ఎస్తేరు జీవితంలో నుండి కొన్ని పాఠాలు This నేర్చుకుంటాం. book of Esther has around 10 chapters. ఈ ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. When you go home, read that. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. At one sitting, you read it. ఒకేసారి ఈ యొక్క పుస్తకం అంతా చదవండి. So it will be a blessing to you. ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Why? ఎందుకు? Even though the word God does not occur at all in this book, ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు ఒక్కసారి కూడా but రాకపోయినప్పటికీ you can see God's hand working the lives of Esther and during those times of around 10 years. మీరు చూసినట్లయితే ఎస్తేరు జీవితంలోను తర్వాత ఆ 10 సంవత్సరాల కాలంలో దేవుని హస్తం అక్కడ పని చేయడం గమనిస్తాం. God's hand works in our lives. దేవుని యొక్క హస్తము మన జీవితాల్లో He పనిచేస్తుంది. may not be appearing to us, అది మనకు కనబడకపోవచ్చు, but he may not appear physically or whatever it may be. ఆయన మనకు భౌతికంగా But కనిపించకపోవచ్చు. in all your situations, what is happening in your life, think that God's hand is behind there. కాబట్టి నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను బట్టి దేవుని హస్తము వెనకాల ఉందని If you ఆలోచించాలి. are a child of God, if you are committed to God, that will be your confidence. కాబట్టి నువ్వు దేవుని పిల్లలు అయితే, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయితే అది నీ యొక్క నమ్మిక ధైర్యంగా ఉంటుంది. Even the situation may be adverse. పరిస్థితి ప్రతికూలంగా Some ఉన్నప్పటికీ, failure may happen, కొన్ని పతనములు వచ్చినప్పటికీ but you can see the God's hand in all those situations also. ఆ పరిస్థితులన్నిటిలో దేవుని హస్తాన్ని చూడగలం. God is working out his purpose in your life. దేవుడు తన ఉద్దేశం కొరకే మనలో పనిచేస్తాడు. In various ways and various paths he takes you through so that you can learn more about him and you can be used by him. ఆయన చేత వాడబడ్డానికి, ఆయన చేత అనేక మార్గాలు, అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు అనేక మార్గాల గుండా తీసుకొని వెళ్తాడు. So we'll turn to Esther chapter 2 and only one verse we are going to read, verse 7. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము కేవలం ఒక వచనం మాత్రమే చదువుదాం. Esther chapter 2 and verse 7. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. Shall we read all together? అందరం కలిసి చదువుదాం. And he తన brought పిన up తండ్రి Adasha, కుమార్తె that is అదస్సాను Esther, his ఎస్తేరు uncle's daughter, తల్లిదండ్రులు for she had ఉండగా neither father nor అతడు mother, ఆమెను పెంచుకొనెను. and the maid was fair ఆమె and అందమైన beautiful, రూపంతో whom Mordecai, సుందరము when her ఇంకొకడు father ఉండగా and mother were dead, took ఆమె for his తల్లిదండ్రులు own మరణం పొందిన తర్వాత daughter. మొర్దెకై ఆమెను తన కుమార్తెగా. Here we read about Esther.
ఇక్కడ ఎస్తేరు గురించి మనం వింటాం. And her another name is also mentioned, Adasha. ఆమెకున్న ఇంకొక పేరు హదస్సా. So let us begin with this meaning of this word Esther. ఎస్తేర్ అంటే ఈ పేరుకు అర్థంతో ఆరంభిస్తాం. Esther means, you all know, it is star. ఎస్తేర్ అంటే ఒక తార, చుక్కలాగా తార. Esther means star. ఎస్తేర్ అంటే తార లేకపోతే చుక్క అని చెప్పొచ్చు. So we know what is it to be a star, no? ఒక తార అంటే ఏంటో మనకు తెలుసు కదా, We know, no? దాని గురించి వివరించాల్సిన పని There are లేదు. sports stars, are there? Cinema stars. సినిమా తారలు ఉన్నారు, తర్వాత క్రీడా తారలు ఉన్నారు. So they are all stars. వాళ్ళంతా తారలుగా ఉన్నారు. They are exclusive and very special people. వారు ప్రత్యేకమైన వారుగా ఉన్నారు. They are apart from others. వారు ఇతరుల నుంచి వేరుగా ఉన్నారు. And they have a great following also. People వారికి follow them. ప్రజలు ఎంతో మంది వారిని వెంబడిస్తా They ఉంటారు. may be heroes or heroines for many people. వారు అనేక మందికి హీరోలుగా హీరోయిన్లుగా ఉంటారు. So Esther means star. ఎస్తేర్ అనగా తార. So the Lord wants every one of us to be a star. ప్రభు మనలో ప్రతి ఒక్కరిని తారలాగా లేకపోతే చుక్కలాగా ఉండాలని కోరుతున్నాడు. Exclusive. ప్రత్యేకమైన వారంగా, Very different person. ప్రత్యేకమైన వేరైన వారంగా. Why? ఎందుకు? You are a child of God. నువ్వు దేవుని యొక్క పిల్లవి. You are children of light. మీరు వెలుగు సంబంధులు. God has a purpose in your life. దేవుని జీవితంలో ఉద్దేశం కలిగి ఉన్నాడు. You should be a different person in this world. ఈ లోకంలో నువ్వు వేరైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. You should live differently. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. Wherever you are, you should create a difference in that place, wherever you. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ నువ్వు ఒక ప్రత్యేకతను సృష్టించాలి. Others should be able to look at you. Very, very different person, exclusive person. ఇతరులు నువ్వు వేరైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడగలగాలి. In the word of God, దేవుని వాక్యంలో please read about the star of Jesus. యేసు ప్రభు యొక్క తారను గురించి మనం This చదువుతాం. star was leading wise men ఆ to యొక్క Jesus. ఆ యొక్క నక్షత్రము జ్ఞానులను యేసు ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. So it is mentioned, it is his star. ఆయన నక్షత్రము అని రాయబడింది. Jesus star Yes. of Jesus. యేసు ప్రభు యొక్క నక్షత్రం. So we are all star of Jesus Christ. మనమందరము యేసు ప్రభు యొక్క నక్షత్రం We లాంటి should వారం. be leading others to the Lord. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలి. Many years ago, చాలా సంవత్సరాల I read క్రితం about one incident ఒక సంఘటన చదివాను. in the nation where I am from. నేనున్నటువంటి ఆ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, There are some places where wild animals are there. అక్కడ కొన్ని ప్రదేశాల్లో క్రూరమైన జంతువులు ఉంటాయి. And one night, one family was traveling in a jeep. ఒక రాత్రి ఒక కుటుంబము జీబులో ప్రయాణం So they చేస్తున్నారు. had a small baby also. వారితో పాటు చిన్న శిశువు కూడా ఉన్నాడు. The jeep is open jeep. ఆ యొక్క జీబ్ అంతా ఓపెన్ గా ఉంది. It is not like కార్ లాగా అన్ని మూసివేసినట్టుగా లేదు కానీ on the way. Suddenly, on the road. మార్గ మధ్యంలో వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క శిశువు కింద పడ్డాడు. They did not know. They are all sleeping. వారు నిద్రపోతా ఉన్నారు, వారికి తెలియదు. And gone far away. ఆ యొక్క జీబు చాలా దూరం It వెళ్ళిపోయింది. is a very dangerous place where animals also come. అక్కడ జంతువులు వచ్చే ప్రమాదకరమైన స్థలం అది. After traveling far distance, realized that చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ శిశువు వారితో లేరని గ్రహించారు. they did not know what to do. వారు ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. What should they do? వారు ఏం చేయాలి? They know somewhere on the way they lost the child. ఎక్కడో మార్గంలో వారి శిశువును కోల్పోయారని They తెలుసు. returned slowly, the child. మరలా తిరిగి వెనక్కి వస్తూ చూస్తూ వచ్చినారు. They came to a toll gate. Lights will. కాబట్టి ఒక టోల్ గేట్ దగ్గరికి వచ్చారు, వాహనాన్ని పరీక్షించే ఆ స్థలం దగ్గరికి. It is a check post. అది చెక్ పోస్ట్ లాగా ఉంది. Light will be there. అక్కడ వెలుతురు ఉంది. So there they were having the child. అక్కడ వారు శిశువును పట్టుకొని ఉన్నారు. This child, they showed child. ఆ యొక్క శిశువును వారికి You చూపిస్తున్నారు. know what happened? అప్పుడు ఏం జరిగింది తెలుసా? This child fell down a far distance, ఈ యొక్క శిశువు ఎప్పుడో దూరంగా పడిపోయింది. not near the check post, చెక్ పోస్ట్ దగ్గర కాదు కానీ far away. చాలా దూరంలో. Because the light is there far away in the darkness, ఆ యొక్క వెలుతురు అనేది దూరంగా ఉంది కాబట్టి ఆ చీకటికి this small child was crossing on the road towards the light. ఆ యొక్క చిన్న శిశువు ఏం చేస్తాడంటే రోడ్డు మీద ప్రాక్కుంటూ ఆ వెలుతురు దగ్గరకు వచ్చాడు. So it safely reached the check post. సురక్షితంగా చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాడు. Because of the light, this child which was lost was brought to that check post. తప్పిపోయినటువంటి ఈ శిశువు ఆ వెలుతురును బట్టి అక్కడికి ప్రాక్కుంటూ వచ్చాడు. They got the child back. They were వారు so joyful.
వారు ఆ యొక్క శిశువును మరలా పొందుకున్నారు కాబట్టి You సంతోషించారు. are like a star. నీవు ఒక నక్షత్రం లాంటి వాడవు. You have to lead others to the ఇతరులను Lord Jesus Christ. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే They వ్యక్తిగా should ఉండాలి. see the light in you shining and they should follow you. నీలో వెలుగు ప్రకాశం ఇతరులు చూడగలగాలి. And also when you say star, అలాగే ఈ తార గురించి మాట్లాడినప్పుడు the Bible says దేవుని వాక్యం in సెలవిస్తుంది. Daniel chapter 12 and verse 3, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే Daniel 12, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో and they shall be wise, shall shine as brightness of the firmament, and they turn away many to righteousness, stars forever and ever. బుద్ధిమంతుల ఇదే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈ మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము If ప్రకాశించెదరు. you turn many to the Lord Jesus Christ, నీవు అనేకులను యేసు ప్రభు వైపు if నడిపించినప్పుడు you share the gospel and bring them to the Savior, నీవు వారికి సువార్త ప్రకటించి రక్షకుని దగ్గర తీసుకొచ్చినప్పుడు you shall be like a star forever and ever in eternity. నీవు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తావు. You'll be a shining star. నువ్వు ప్రకాశించే నక్షత్రంలా ఉంటావు. Where in eternity? నిత్యత్వంలో This is God wants you should be wise, turning many to the Lord Jesus Christ. కాబట్టి మనం బుద్ధిమంతులుగా అనేకులను ప్రభు వైపు తిప్పేవారంగా ఉండాలి. So when you're shining bright star in eternity, in నిత్య heaven, నువ్వు పరలోకంలో మంచి ప్రకాశమైన తారగా వెలుగుతున్నప్పుడు heaven is so bright and beautiful, పరలోకం ఎంతో అందమైంది, ఎంతో ప్రకాశవంతమైంది. and in that bright place you are shining as a star. ఆ యొక్క ప్రకాశవంతమైన స్థలంలో నువ్వు నక్షత్రంలాగా So ప్రకాశిస్తున్నావు. how much you will be shining, నువ్వు ఎంతగా ప్రకాశిస్తావు, how beautiful you will be. నువ్వు ఎంత అందంగా ఉంటావు. So I feel all the angels will, నేను అనుకుంటాను ఆ దేవదూతలంతా నీ వైపు చూస్తారు. you are a soul winner, నువ్వు ఆత్మలు రక్షించేవాడవైతే you'll be shining like that, నువ్వు ఆ విధంగా ప్రకాశిస్తే they will look at you, వారు నీ వైపు చూస్తారు. they will sing to them, వారు వారితోనే అనుకుంటారు, twinkle little star, how I wonder what. ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ They'll be అండర్ wondering. They're not like that, but కాబట్టి ఈ నక్షత్రాలను చూసి ఎంత అందంగా ఉన్నాయని వారు చెప్తా ఉంటారు. who are those stars? ఎవరా నక్షత్రాలు? Those who are leading others to Lord Jesus. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేవారు. Would you like to be a star? ఒక నక్షత్రంగా ఉండగోరుతున్నావా? In Proverbs chapter 11, సామెతలు 11వ అధ్యాయంలో verse 30, 13వ వచనం. Proverbs chapter 11 and verse. సామెతలు 11:13. సామెతలు 11:30. He that winneth souls is wise. చూడండి, సామెతలు 11:30. శ్రీమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుదురు. Person who wins souls is a wise person. ఇతరులను రక్షించే వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు. If you don't share the gospel, if you don't bring others to the Lord Jesus Christ, classmates or friends or whoever it is, you are foolish. కాబట్టి నీవు ఇతరులను, నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి సువార్త ప్రకటించి యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్లయితే నువ్వు బుద్ధిహీనుడవు. So you should be wise person. కాబట్టి నువ్వు జ్ఞానవంతుడుగా ఉండాలి. Winning souls. ఆత్మలను రక్షించాలి. So decide. కాబట్టి తీర్మానం చేసుకో. When old people like us, gospel, some effect, but youngsters stand up for the Lord, share the gospel, share the good news. How effective it will be. కాబట్టి పెద్ద వయసు కలిగిన మేము దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే కొంత ప్రభావం ఉంటది, కానీ మధ్య వయసు కలిగిన వారు యవనస్తులు మీరు సువార్త ప్రకటిస్తే ఎంత So this ప్రభావం ఉంటది. Esther, the star. ఇది ఎస్తేరు గురించి, తారలాగా నక్షత్రంలాగా ఉండిన Now she has జీవితం. got another name, Hadassah. తర్వాత ఆమెకు ఇంకొక పేరుంది, హదస్సా. Hadassah means హదస్సా అంటే myrtle. అంటే చెట్టు. అట్టాల్ చెట్టు తెలుగులో అంటారు. Myrtle tree. M-Y-R-L-E. That is the meaning of the word Hadassah. హదస్సా అంటే మర్టాల్ చెట్టు అని అర్థం. And this small tree ఇది చాలా చిన్న చెట్టు, with shining, అయితే మెరుపు ప్రకాశం కలిగిన ఆకులు ఉంటాయి. it will be dark green but very shining. అది బాగా ఆకుపచ్చగా ఉంటది కానీ And it is, ప్రకాశిస్తది. pleasant and smelling anta, fragrant. ఎంతో బాగుంటది, మంచి సువాసన ఇస్తదంట. It has got a white flower తర్వాత దానికి తెల్లటి పూలు వస్తాయి. and blue black fruit anta. తర్వాత నీలి రంగులో ఉన్నటువంటి, నలుపు రంగు ఉన్నటువంటి ఆ పండ్లు వస్తాయి. It is a beautiful tree, ఇది అందమైన వృక్షము, bright tree, ప్రకాశవంతమైన వృక్షము, fruitful.
ఫలవంతమైన వృక్షము, and a fragrant tree also. సువాసననిచ్చే వృక్షము. What a wonderful tree. అద్భుతకరమైన వృక్షం కదా. That is the meaning of the word Hadasa. అదస్స అంటే అర్థం అది. So Esther, Hadasa, was a person like that. కాబట్టి ఎస్తేరు లేకపోతే అదస్స అలాంటి వ్యక్తి. She was, we can say, beautiful. ఆమె అందమైనది, Physically she was. భౌతికంగా అందమైనది. In the Bible we read about many beautiful people. దేవుని వాక్యంలో అందం కలిగిన వారి గురించి చదువుతాం. Moses was a very, very beautiful man, it seems. మోషే సుందరుడిగా ఉన్నాడు. David was. దావీదు సుందరుడు. ఎస్తేరు సుందరవతి. సుందరంగా అందంగా ఉన్నవారు ఎవరు? They say, యేసు ప్రభువారు కూడా చాలా అందమైన వ్యక్తి. but the word of God says, అయితే దేవుని వాక్యం this సెలవిస్తుంది, physical beauty is vain. ఈ యొక్క భౌతిక సంబంధమైన అందము మోసకరమైనది, వ్యర్థమైంది. Whether you are beautiful or not, don't. కాబట్టి నువ్వు అందంగా ఉన్నా లేకున్నా బాధపడకు. But some are worried. కొంతమంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, బాధపడతారు. Short people are. పొట్టిగా ఉన్నారు, ఎందుకు పెద్దగా లేదని బాధపడతా ఉంటారు. Dark people worry because నల్లగా ఉన్న వారు తెల్లగా లేరని బాధపడతారు. that is why business fair and lovely is అందుకే ఫేర్ అండ్ లవ్లీ బిజినెస్ బాగా విస్తరిస్తుంది, because of people like us. మనలాంటి ప్రజలను బట్టి. Everyone wants to be. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుతారు. Bible says కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, అందము వ్యర్థము. the Lord does not look at దేవుడు బాహ్య రూపాన్ని చూడడు, heart. అయితే ఆయన హృదయాన్ని చూస్తాడు. That's సమూయేలుని David. క్షమించండి, దావీదు నేర్పరచుకున్నప్పుడు దేవుడు అదే చేశాడు. 1 Samuel chapter 6:7 we read how God looks at the heart only. మొదటి సమూయేలు 16:7 చూస్తాం, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. Man looks at the outside appearance, but the Lord looks at. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. So don't bother about your outward appearance. కాబట్టి నీ బహిరంగ సంబంధమైన బాహ్య సంబంధమైన అందాన్ని గురించి బాధపడదు. God has created you like that. దేవుడు నిన్ను ఆ విధంగా సృష్టించాడు, Accept that దాన్ని అంగీకరించు, and carry on. ఆ విధంగా ముందుకు సాగు. Don't worry about that. దాని గురించి బాధపడొద్దు. When you are worried about that, చాలా మంది దాని గురించి బాధపడతా youngsters ఉంటాం. are very worried. ప్రత్యేకంగా యవనస్తులు వారి యొక్క జీవితంలో వారు కనబడే విధానాన్ని గురించి చాలా బాధపడతా Don't ఉంటారు. worry. దాని గురించి And బాధపడొద్దు. some young people curse their parents because కొంతమంది యవనస్తులు వాళ్ళ తల్లిదండ్రులు శపిస్తా ఉంటారు, వారిని బట్టి నేను ఈ విధంగా ఉన్నానని. I had a cousin. నాకు ఒక కజిన్ ఉన్నారు, She ఆమెకు 18 సంవత్సరాలు ఉన్నాయి, ఆమె చనిపోయింది. యవనస్తులుగా ఉన్నప్పుడు she's a మంచి తిరిగి జన్మించిన విశ్వాసి. fun. మేమంతా యవనస్తులుగా ఉన్నప్పుడు అందరం ఆమెను చూసి నవ్వుకునే వాళ్ళం. ఈ ముక్కు చూడు ఈ విధంగా అని ఆమెను గురించి అపహాసం చేసేవాళ్ళం. I still remember that girl. What ఆమె ఏం చెప్పేదో నాకు ఇప్పటికి గుర్తుంది. God has made. What is there? దేవుడు నన్ను ఈ విధంగా చేస్తే నీకేమైంది అనేది. Like that, God has made us like that. దేవుడు మనల్ని ఆ విధంగా చేశాడు. But God has got a purpose about each one of us. అయితే దేవుడు మనలో ప్రతి ఒక్కరి కొరకే ఉద్దేశం కలిగి Whoever ఉన్నాడు. we may be. నువ్వెవరైనా సరే. So this Hadasa, ఈ యొక్క అదస్స we can say that she was beautiful. Her life was fragrant and her life was bright also. ఈమె అందమైంది, తర్వాత సువాసన ఇచ్చేది, ప్రకాశవంతమైంది. Remember, each one of us, we are given as a reward, as a gift by God to your family and to the society or place where we are. కాబట్టి గుర్తు పెట్టుకోండి, మనము ఈ సమాజంలో ఎక్కడున్నా మన కుటుంబానికి, తల్లిదండ్రులకు, ఈ సమాజానికి దేవుని చేత బహుమానంగా ఇవ్వబడ్డాం. And God has a purpose giving life to you and keep that family or in that place society. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఆ కుటుంబంలో, ఆ యొక్క సమాజంలో నేను ఉంచినాడు, ఆ స్థలంలో ఉంచాడు. If the Lord has kept Hyderabad, got a purpose. నేను హైదరాబాద్ లో దేవుడు ఉంచితే నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Nobody wants to stay in Hyderabad. ఎవరు హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టపడరు. Everybody somehow wants ప్రతి ఒక్కరు ఏ విధంగానైనా ఎక్కడికైనా US, Afghanistan. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తప్ప వేరే దేశాలన్నిటికి వెళ్ళాలనుకుంటాం. Lifetime achievement is if you put green card to you. జీవిత కాలంలో గురి ఏంటంటే యుఎస్కి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ పొందాలని. Canada I will go. అట్టుపోతా. లేకపోతే కెనడాకు పోయి అటు నుంచి అటు పోతాను అనుకుంటాం. God bless you. God has a purpose. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం చేత నేను ఎక్కడికైనా తీసుకుపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. Trust the place where you are and say that I want to jump somewhere.
కాబట్టి మనం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికో If వెళ్ళిపోవాలనుకుంటా the ఉంటాం. Lord makes it very clear to you, not be in. ఒకవేళ దేవుడు నువ్వు ఈ తెలంగాణలో వద్దు యుఎస్కి వెళ్ళమని చెప్తే ఓకే. Always God gives green. I- This means అయితే ఎల్లప్పుడు యుఎస్ అంటే ప్రభు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా అనుకుంటారు. always green. ఎల్లప్పుడు గ్రీన్ సిగ్నలే. Nobody says, Lord told me not to go. ఎవరు చెప్పరు ప్రభు నన్ను వెళ్ళొద్దని చెప్పలేదని. God let me there. Verse from ఏదో ఒక వచనం చూసుకొని దేవుడు నన్ను వెళ్ళమన్నాడని చెప్తా ఉంటారు. God is blessing me. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్తారు. God of earth can bless you anywhere. ఈ యొక్క సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నేను ఎక్కడైనా So ఆశీర్వదిస్తాడు. God has a purpose in keeping where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుడు నిన్ను ఉంచడంలో ఒక And God ఉద్దేశం will కలిగి take you to ఉన్నాడు. places according to His purpose to fulfill purpose also. కాబట్టి దేవుడు తన ఉద్దేశానుసారంగా ఆయన తీసుకొని వెళ్ళవలసిన స్థలాలకు తీసుకెళ్తాడు. So this Esther, when you look at this, her life, ఈ ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూస్తే see where it started. ఎక్కడ ఆరంభించబడిందో చూడండి. She had neither father nor mother. ఆమెకు తల్లి లేదు తండ్రి లేడు. A sorrowful beginning, no? ఎంత విషాదకరమైన ఆరంభం చూడండి. No mother, no. తల్లిదండ్రులు లేరు. And we have a beginning in life in మన this world. మనం ఈ లోకంలో అలాంటి ఆరంభం కలిగి ఉంటామా? No. తల్లిదండ్రులు లేరు. On like that. ఆమె ఆ విధంగా జన్మించింది, తన తల్లిదండ్రులు కోల్పోయింది. Very sorrowful beginning. చాలా విషాదకరమైన ఆరంభం. But God had a purpose. అయితే దేవుడు తన జీవితంలో ఒక ఉద్దేశం Your కలిగి ఉన్నాడు. beginning may be like that. నీ యొక్క ఆరంభం అలాగుండవచ్చు. Insignificant, గుర్తింపు లేని జీవితం, sorrowful. విచారకరమైన జీవితం. Nothing is working right. నీ జీవితంలో ఏది సరిగా పనిచేయకపోవచ్చు. God has got a purpose in your life. అయితే దేవుడు నీ జీవితంలో ఉద్దేశం కలిగి So ఉన్నాడు. this Mordecai, her uncle, took her to be own daughter. ఈ యొక్క మొర్దెకై ఆమెను తన కూతురుగా స్వీకరించాడు. And she was brought up in the way of the Lord by him. ఆయన ద్వారా దేవుని మార్గంలో పెంచబడింది. So whatever be your situation, God has a purpose in your life and He wants to fulfill that purpose in your life. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితిలో తన ఉద్దేశాన్ని And నెరవేర్చుకుంటాడు. God needs you. దేవుడికి నీవు అవసరం. God will work in you. దేవుడు నీలో పనిచేస్తాడు. God will work in your purpose. నీ యొక్క జీవితంలో ఆయన ఉద్దేశం కొరకై Whether there పనిచేస్తాడు. are failures, disappointments, whatever may happen, but God works in your life. కాబట్టి నీ జీవితంలో పతనములు ఉండొచ్చు, ఓటములు ఉండొచ్చు, కృంగుదల ఉండొచ్చు, ఆయన పనిచేస్తాడు. When I was young like you, నేను మీలాగా యవనస్తుడిగా ఉన్నప్పుడు I had many ambitions. నా జీవితంలో అనేక కోరికలు ఉన్నాయి. I wanted to be a doctor, నేను డాక్టర్ కావాలనుకున్నాను. but not a vet, అయితే నాకు వెటర్నరీలో సీట్ not వచ్చింది. human doctor, animal doctor. అయితే ఈ యొక్క మనుషులను పరీక్షించి my- వైద్యం చేసే డాక్టర్ కాదు కానీ పశువుల డాక్టర్ వచ్చింది. My father said, don't join there. మా తండ్రి అన్నారు జాయిన్ అవద్దని చెప్పాడు. I obeyed my father. మా తండ్రికి విధేయత Very చూపించా. obedient son. చాలా విధేయత కలిగిన Because my కుమారుని. father's name is Abraham, I am Isaac. కాబట్టి మా తండ్రి పేరు అబ్రహాము, నా పేరు ఇస్సాక్. కాబట్టి I wanted to be an, నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, I postgraduate. లేకపోతే పీజీ చేయాలనుకున్నాను. కాదు, I failed in practical. బిఎస్సి ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ లో తప్పిపోయాను. Whatever I tried, nothing is happening in my life. ఏది ప్రయత్నిస్తున్నా నా జీవితంలో ఏం జరగట్లేదు. I'm trying for job, I'm not getting a job. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, ఉద్యోగం రావట్లేదు. Remember, and గుర్తుపెట్టుకొని నేను మంచి విద్యార్థిని, I had good marks also. మంచి మార్కులు ఉన్నాయి. I was the champion in sports, స్పోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. but miserable. అయితే దౌర్భాగ్యకరమైన జీవితం. God taking me through those situations. దేవుడు అలాంటి పరిస్థితులు కూడా నన్ను తీసుకెళ్లాడు. But God has a purpose in my life. అయితే దేవుడు నా జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Because of fear, I failed. నేను ఒక తప్పిపోయిన వాడిగా ఉన్నాను. I'm not a big postgraduate or MBA or whatever engineer like you. ఇలాగా ఇంజనీర్ లేకపోతే పీజీ ఈ విధంగా Very చేయలేదు నేను. knowledgeable people you are. మీరు జ్ఞానం కలిగిన వారు. I did not have that beginning at all in my life. నా జీవితంలో అటువంటి ఆరంభం లేదు. I had 5 sisters. They are all higher qualified than me. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు నాకంటే ఉన్నతమైన విద్యాభ్యాసం They all చేశారు. studied ABCD, A to Z. They have studied. వారు అంతా ఏబిసి ఆ విధంగా చదువుతూ వచ్చినారు. For me only letters only. నాకు కేవలం 3 అక్షరాలే ఉన్నాయి, చిన్న అక్షరాలు. అయితే దేవుడు నా జీవితంలో ఉద్దేశం కలిగి I can see ఉన్నాడు. God's hand in my life also. నా జీవితంలో దేవుని హస్తాన్ని చూస్తూ Those days I regretted. ఆ దినాల్లో నేను చాలా బాధపడ్డా. Why this is happening? ఎందుకు ఇలా జరుగుతుంది, Why this for me? ఎందుకు నా కొరకే ఈ విధంగా. Today I know ఈ దినం నేను తెలుసుకున్నాను, God had a purpose. దేవుడు నా జీవితంలో ఉద్దేశం కలిగి So ఉన్నాడు. whatever be your situation today, కాబట్టి నీ పరిస్థితి
ఈ దినం ఎలాగున్నా God has a purpose in your life. దేవుడు నీ జీవితంలో ఉద్దేశం కలిగి ఉన్నాడు. And if you are committed to the Lord, అయితే నీవు దేవునికి అప్పగించుకుంటే, conscious about God's purpose in your life, నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని గురించి స్పృహ కలిగి ఉంటే, you know what does God does? అప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? Psalm 71, కీర్తనలు 71 7. 7వ వచనం. Jesus, అనేక స్థలాల్లో ఈ మాట చదివాను. I am as a wonder unto many. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. God can make you as a wonder to many. అనేకులకు దేవుడు నేను ఒక వింతగా చేస్తాడు. Not based on your qualification, not based on your appearance, not based on position. నీ యొక్క అర్హతను బట్టి, నువ్వు కనబడే విధానం బట్టి, నీ స్థాయిని బట్టి కాదు. God has a wonder to many. Wonder. Oh, this person, that they will wonder. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరిస్తే నువ్వు ఒక వింతగా ఉంటావు అనేకులకి. The Lord will make your life wonderful. దేవుడు నీ యొక్క జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తాడు. Because He is wonderful person. ఎందుకంటే ఆయన అద్భుతకరమైన వాడు. If you allow Him to work in your life, He will make you a wonderful person. ఆయనను నీ జీవితంలో పనిచేయనిస్తే నేను అద్భుతకరమైన వ్యక్తిగా So చేస్తాడు. see the Lord what He did. Esther. ఎస్తేరు జీవితంలో దేవుడు ఏం చేశాడో చూడండి. Esther became a queen. ఎస్తేరు రాణిగా మారింది. God used her beauty to make her a queen. ఆమె అందాన్ని బట్టి దేవుడు ఆమెను రాణిగా చేశాడు. The Lord may use your skills to take you to higher places also. దేవుడు నేను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళడానికి నీ నిపుణతలను బట్టి And there తీసుకెళ్ళచ్చు. was great sorrow among the Jews those days. ఆ దినాల్లో యూదుల్లో గొప్ప విచారం ఉంది. But through Esther, there was great joy to the Jews. అయితే ఎస్తేరు ద్వారా యూదుల్లో గొప్ప సంతోషం కలిగింది. And Mordecai, the uncle, has to be hanged to death, but became number 2 in the country. కాబట్టి ఆమె పినతండ్రి అయినటువంటి మొర్దెకై చంపబడాలి, ఉరివేయబడాలి, కానీ ఆ రాజ్యంలో రెండో వాడయ్యాడు. And there was great celebration of the Jews. Chapter 8 and verse 3 read. 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే యూదుల్లో గొప్ప సందడి సంతోషం కలిగింది. But all this started. చూడండి, Esther, father, ఇదంతా కూడా ఒక విషాదకరమైనటువంటి ఆరంభం చేత ఆరంభించబడింది. and a girl. ఒక సిస్టర్ సహోదరి, And she was taken by Mordecai and brought her up మొర్దెకై ఆమెను తీసుకొని పెంచుతూ వచ్చినాడు. without any help, ఏ సహాయం లేకుండా, without the help of the parents. తల్లిదండ్రుల సహాయం లేకుండా, Maybe a dejected life initially, తాను ఆరంభంలో తృణీకరించబడిన జీవితం. but the Lord blessed that beginning. అయితే ఆ ఆరంభాన్ని దేవుడు దీవించాడు. There is the heavenly Father who cares for you. ఇక్కడ ఈ పరలోకపు తండ్రి నీ గురించి పట్టించుకునేవాడు ఉన్నాడు. You may think today, దినం నువ్వు అనుకోవచ్చు, I have a father and mother, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, but they don't care for me. వారు నా గురించి They పట్టించుకోవట్లేదు, don't do anything. నాకేం చేయట్లేదు. After my graduation, medicine again, Ah. then నా గ్రాడ్యుయేషన్ ముగించిన తర్వాత మెడిసిన్ కొరకు ప్రయత్నిస్తున్నాను, కనీసం పీజీ అన్న చేద్దాం అనుకున్నా. and మా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు he said, చేయొద్దన్నాడు. I was upset with my, మా తండ్రి చేత చాలా విసుగు చెందాను. doesn't care about, నేను ఒక్కడే కుమారుని, నా గురించి అసలు పట్టించుకోవట్లేదు అనుకున్నాను. I am at home without job for 2 years. ఉద్యోగం లేకుండా ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నాను. He get jobs for others, but not for me. ఇతరులకు ఉద్యోగాలు చూస్తున్నాను, నాకు చూడట్లేదు. I said, ఏంటిది? ఈ తండ్రి నా గురించి ఏమాత్రం ఏమి చేయట్లేదు. whatever I say, he doesn't want to encourage me. ఏదైనా నేను చేస్తే చేయమని ప్రోత్సహించాడు, చేయమని చెప్పడు. But you know what he will say? ఆయన ఏం చెప్పేవాడు తెలుసా? See, God is a job. దేవుడు నీ కొరకే ఒక ఉద్యోగాన్ని సిద్ధపరుస్తున్నాడు అని చెప్పేవాడు. God is preparing you for that job. నిన్ను కూడా ఆ ఉద్యోగం కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని When చెప్పాడు. both preparation is over, you will get that job. ఈ 2 సిద్ధపాట్లు ముగించబడిన తర్వాత నీకు ఉద్యోగం That వస్తుందని is the way చెప్పాడు. I got after years of it. I got a job in MRF. ఆ విధంగా 2 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా తర్వాత ఎంఆర్ఎఫ్ లో ఉద్యోగం వచ్చింది. My 41st year, I am working in. ఈ యొక్క కంపెనీలో 41వ సంవత్సరం నేను పనిచేస్తా You may ఉన్నాను. say, what is this? మీరు ఈ విధంగా చెప్పొచ్చు, ఒక కంపెనీలో 41 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన బుద్ధిహీనుడు అనొచ్చు. 5 years you jump here. ప్రతి 5 సంవత్సరాలకి వేరే వేరే కంపెనీ మారాలనుకుంటాం కదా, అప్పుడే మీరు ఉన్నతంగా That ఎదుగుతారనుకుంటాం. is not true in my life. నా జీవితంలో అది వాస్తవం కాదు. I felt God's purpose is there. I should be there. దేవుని ఉద్దేశం అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడే ఉండాలని కోరాను, I am there. నేను అక్కడే ఉన్నాను. So God will bless you where you are. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. So this
father and mother may not care, but heavenly father cares for you. కాబట్టి భౌతికమైన తల్లిదండ్రులు పట్టించకపోయినా పరలోకపు తండ్రి మనల్ని He పట్టించుకుంటాడు. carries you. ఆయన నిన్ను మోసుకొని He వెళ్తాడు. cares for you. నీ గురించి పట్టించుకుంటాడు. He protects you, covers you. నేను కాపాడుతాడు, నేను కప్పుతాడు, He corrects you. నేను సరి చేస్తాడు. Sometimes he beats you also. కొన్నిసార్లు నేను కొడతాడు కూడా. Sometimes it may be painful situation. He beats you. కొన్నిసార్లు ఆయన కొట్టినప్పుడు నొప్పి బాధ ఉంటది. The Lord as the father, he beats me also. కాబట్టి దేవుడు తండ్రిగా నన్ను కొన్నిసార్లు కొట్టాడు. It is all good for us, no? అది మనకు మంచిదే. So heavenly father cares for you. కాబట్టి పరలోకపు తండ్రి మన గురించి And he పట్టించుకుంటాడు. provides everything for you. మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. But when you read about this Esther, ఈ ఎస్తేరు గురించి మనం in చదివినప్పుడు chapter 2 and verse 10, 2వ అధ్యాయం 10వ వచనం the guy was teaching her. మొర్దెకై ఆమెకు కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. She learned from Mordecai whatever he has to say. మొర్దెకై నుంచి నేర్చుకుంటా ఉంది ఏం చెప్పాలో. So this is what you need to do also. కాబట్టి ఇది నీవు కూడా చేయాలి. You have to learn. నీవు కూడా నేర్చుకునే వాడవుగా ఉండాలి. We read that verse. We should consider what the Lord says. ప్రభువు చెప్పు మాటలు ఆలకించుము ఆలోచించుమనే మాట And in విన్నప్పుడు 2 Timothy chapter 3 and verse 14, 2 తిమోతి 3:14 మనం చూస్తే read 2 తిమోతి 3:14 చూడండి. 2 Timothy 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని continue thou in this that thou hast learnt. నీవు నేర్చుకున్న వాటి యందు నిలకడగా First ఉండుము. you have to learn. You have to నేర్చుకోవాలా. మొట్టమొదటిగా నేర్చుకోవాలి. Then you have to stay in those things. Continue in those things what you తర్వాత learn. నువ్వు నేర్చుకున్న వాటిలో నిలకడగా ఉండాలి. So this is the place where you learn from the word of God. కాబట్టి ఈ స్థలంలోనే దేవుని వాక్యాన్ని మనం And నేర్చుకుంటాం. you learn from experiences. అనుభవాల ద్వారా నేర్చుకుంటావు. You learn from other men of God. ఇతర దైవజనుల ద్వారా You నేర్చుకుంటావు. learn from the word of God. దేవుని వాక్యం నుంచి నేర్చుకుంటావు. Learning is very important in your spiritual life. కాబట్టి ఆత్మీయ జీవితంలో నేర్చుకోవడం అనేది చాలా So ప్రాముఖ్యమైనది. she was taught by Mordecai. మొర్దెకై చేత బోధించబడింది. And because of that, దానిని బట్టి she was successful, we can say. ఆమె విజయవంతురాలుగా మారిందని She చెప్పొచ్చు. did not think, all my uncle, why should I? ఆయన కేవలం మా అంకులే కదా, ఆయన మాట నేనెందుకు అని చెప్పలేదు. So she learned and she found favor with everyone. కాబట్టి ఆమె నేర్చుకుంది, అందరి దయ పొందింది. And she was taught to pray also. ఆమె ప్రార్థించడం కూడా నేర్పించబడింది. Mordecai is told, you and your other women should pray. మొర్దెకై చెప్పాడు, నీవు ఇతర స్త్రీలు కూడా కలిసి ప్రార్థన చేయమన్నారు. Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన So చేయమన్నాడు. she fasted and prayed. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించింది. So when you read chapter 2, Esther and verse, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే Esther obtained favor in the sight of all them that looked upon her. ఆమెను చూచిన వారందరి దృష్టికి ఆమె దయ పొందింది. So she found favor in all those who were there. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. And when you read that, she was very, very prayerful. ఈ మాట చదివితే ఆమె ప్రార్థనా పర్రాలు. In chapter 4 and verse 14, 4వ అధ్యాయం 14వ వచనంలో we read ఎస్తేరు గురించి చదువుతాం. that the time for you to, ఇది నువ్వు ప్రార్థన చేయవలసిన సమయం. you can't be silent at this time. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. Don't be silent at this time. ఈ సమయంలో మౌనంగా You ఉండకూడదు. have to pray, you have to speak. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. Time, you cannot be silent. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. Young people, యవనస్తులారా, you have to pray. మీరు ప్రార్థించాలి. You have to have some quiet time with the Lord. నీ జీవితంలో ప్రభుతో వ్యక్తిగత మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. Exclusively with the Lord. ప్రభుతో ప్రత్యేకంగా కలిగి ఉండాలి. We give time for everything, including the cell phone. అన్నిటికీ మనం సమయం ఇస్తా ఉంటాం, మొబైల్ కూడా ఇస్తాం. But for the Lord, we don't give time. అయితే ప్రభుకి మనం సమయం ఇవ్వం. Give time, spend time with the Lord. ప్రభుతో సమయాన్ని గడుపు, ప్రభుకి సమయం ఇవ్వు. Maybe fasting and prayer. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. Not for old people, but it is for you also. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వృద్ధాప్యంలో ఉన్న వారికి కాదు, మీకు. Even younger days, you should fast and pray. యవన దినాల్లో కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన And you చేయవచ్చు. should not be silent, you should for the Lord. అంతేకాకుండా మౌనంగా ఉండకూడదు, ప్రభు పక్షంగా మాట్లాడాలి. You should share the good news of the gospel. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. And when she was doing like that, ఆమె ఆ విధంగా when చేసినప్పుడు, she has prayed and approached the king, ఆమె ఆ విధంగా ప్రార్థన చేసి రాజును in సమీపించినప్పుడు chapter 5 we read, 5వ అధ్యాయంలో చూస్తాం, she went to the king. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. And the king said, రాజు చెప్పాడు in verse 3,
మూడో వచనంలో What is your request? What do you want, Esther? ఈ మనవి ఏంటి ఎస్తేర్ అని అడిగాడు. Even if it is half the kingdom, I will give it to you. రాజ్యంలో సగం భాగమైన నీకు ఇస్తానన్నాడు. The big attraction for Esther now. ఇప్పుడు ఎస్తేర్కి ఎంతో గొప్ప ఆకర్షణగా ఉంది ఆ విషయం. What is she going to say now? ఆమె ఇప్పుడు ఏం చెప్పబోతుంది? Whether she is going to talk on behalf of the Jews, యూదుల పక్షంగా మాట్లాడబోతుందా, or she can get this half of his kingdom. లేకపోతే ఈ రాజ్యంలో సగం పొందుకోవాలని కోరుతుందా? Here is the offer by the king. రాజు చేత ఒక ఆహ్వానం ఇవ్వబడింది. Right choice. ఆమె సరైన ఎన్నిక ఎంచుకున్నది. She had the priorities very, very clear. ఆమె తన జీవితంలో ప్రాధాన్యతలు సరిగా కలిగి ఉంది. She said, I don't want this. ఇది నాకు అవసరం లేదు, It is not required. నాకు అవసరం లేదు. I am clear about what I want. నేను ఏది కావాలో అది స్పష్టంగా I know కోరి for what ఉంటున్నాను. I came. నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు. I know for what I prayed. నేను దేని కొరకే ప్రార్థన చేశాను నాకు I తెలుసు. want all the Jews to be saved. యూదులందరూ రక్షణ పొందాలి, They should not be killed. వారు చంపబడకూడదు. ఆమె ఎంతో స్పష్టంగా ఉంది. Young people, యవనస్తులారా, consider what I say. నేను చెప్పు మాటలు ఆలోచించుము. You should be very clear about the priority. నీ జీవితంలో ప్రాధాన్యతల గురించి చాలా స్పష్టంగా ఉండాలి. Don't sell spiritual things for worldly things. కాబట్టి లోక సంబంధమైన విషయాల కొరకై ఆత్మ సంబంధమైన వాటిని అమ్మివేయకూడదు. Don't go for that exchange offer. కాబట్టి ఆ మార్పు లావాదేవీలకు వెళ్ళకూడదు. You should be able to say no to the world and the things of this world. లోకమునకు సంబంధించిన వాటికి కాదు అని చెప్పాలి. You should do what is pleasing unto God. దేవుణ్ణి సంతోషపరిచేవే చేయాలి. You should do what is bringing glory to God. దేవునికి మహిమ తెచ్చేవే చేయాలి. Then the Lord's name will be glorified. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. Esther said no to prosperity, material prosperity. ఎస్తేరు భౌతిక సంబంధమైన వస్తు సంబంధమైన వాటికి కాదు అని చెప్పింది. Wealth, she said, no, I don't want. ఆ ధనము ఐశ్వర్యం వద్దని చెప్పింది. I want my people. నా ప్రజలు రక్షణ పొందాలి. That was the Esther. అది ఎస్తేరు యొక్క తీర్మానం. King's offer could not change that decision. రాజు చెప్పిన మాట అయినా కానీ ఆమె యొక్క తీర్మానాన్ని మార్చలేదు. Because she stood firm. ఎందుకంటే ఆమె దృఢంగా నిలబడింది. Because she prayed. ఆమె ప్రార్థన చేసింది. She found favor with the king. రాజు చేత దయ పొందింది. And all the Jews were saved. యూదులందరూ రక్షణ పొందారు. There was great joy among the Jews. యూదుల మధ్య గొప్ప సంతోషం కలిగింది. Nobody died. ఎవరు Not చనిపోలేదు. even one died. ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. Mordecai was exalted. మొర్దెకై హెచ్చింపబడ్డాడు. Haman was killed. ఆమాను చంపబడ్డాడు. So to conclude, ముగించాలంటే because trying to conclude, ఇక్కడ ఎక్కువ సమయం ఉండడానికి నాకు సమయం లేదు కాబట్టి ముగిస్తాను. God wants you to be myrtle. దేవుడు నిన్ను ఆ మట్టి వృక్షం లాగా ఉండాలని కోరుతున్నాడు. Telugulo myrtle tree. ఆ యొక్క మట్టి వృక్షం లాగా ఉండాలని కోరుతున్నాడు. You should be shining in this Prakash. dark world. ఈ యొక్క చీకటి లోకంలో ప్రకాశించాలి. You should be fragrant in this sinful world. ఈ పాపపు లోకంలో నువ్వు పాపపు లోకంలో సువాసన ఇవ్వాలి. You should be fruitful. ఈ లోకంలో నువ్వు ఫలవంతంగా ఉండాలి. Your life should bring satisfaction to your family and to many others నీ యొక్క also. జీవితం నీ కుటుంబానికి ఇతరులకు సంతోషాన్ని సంతృప్తి కలగజేయాలి. God takes you to places. దేవుడు అనేక స్థలాలకు తీసుకెళ్తాడు. God has a purpose in keeping you in that place. దేవుడు ఆ స్థలంలో నిన్ను ఉంచడానికి ఒక ఉద్దేశం ఉంది. And the Lord should use that place. ఆ స్థలంలో దేవుడు నిన్ను వాడుకోవాలి. And you should be useful in God's hand. దేవుని చేతిలో నువ్వు వాడబడాలి. The world is ready to use. లోకం నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. The world wants to use. లోకం నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. They want to use your talents. తలాంతులను They are ready వాడుకోవాలనుకుంటున్నారు. to pay lakhs and lakhs of rupees. లక్షలు ఇచ్చి నిన్ను వాడుకోవాలని చూస్తున్నారు. But above all that, అయితే దాని అన్నిటికంటే God wants to దేవుడు నిన్ను వాడుకోవాలని be కోరుతున్నాడు. useful in God's hand. దేవుని చేతిలో వాడబడు. So, when you read about Esther's life, ఎస్తేరు జీవితాన్ని చదివినప్పుడు there are 4 things we learn. 4 విషయాలు మనం నేర్చుకుంటాం. Just 4 thoughts. 4 తలంపులు. One is మొట్టమొదటిది, God control. దేవుడు సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. God's hand is. దేవుని హస్తం ఉంది. Understand that God's hand is there. ఈ జీవితాన్ని ప్రభుకు అప్పగించినప్పుడు అక్కడ దేవుని హస్తం పనిచేస్తుందని గ్రహించు. Control of God. దేవుని చేత నియంత్రించబడుతుంది. Secondly, you రెండవదిగా should have confidence in God. దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచాలి. Situation may be difficult, పరిస్థితి వేరుగా ఉండవచ్చు, adverse, ప్రతికూలంగా ఉండొచ్చు, no hope at all, నిరీక్షణ లేకపోవచ్చు, failure, disappointments. ఓటమి కృంగుదల ఉండొచ్చు. But have faith. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచు. Pray to Him. Depend on Him. ఆయనపై ఆధారపడడానికి ప్రార్థన చేయి. He will ఆయన నిన్ను సమాధానకర్తగా ఉంచుతాడు. give you success ఆయన also. నీకు విజయం ఇస్తాడు. And thirdly, మూడవదిగా she was very, very clear. Clarity.
ఆమె జీవితంలో తన ప్రాధాన్యతల గురించి ఎంతో స్పష్టంగా ఉంది. First, control of God. మొట్టమొదటిగా దేవుని యొక్క నియంత్రణ, Secondly, రెండవదిగా confidence in God. దేవుని యందు విశ్వాసం, Thirdly, మూడవదిగా she had clarity in life, తన జీవితంలో స్పష్టత ఉంది తన జీవితాన్ని గురించి. but not this అటు ఇటు ఆమె ఏమి కదలిపోలేదు. clear in her, తన తీర్మానంలో స్పష్టత ఉంది, clear in her priorities. ఆమె ప్రధానతలో స్పష్టత ఉంది. Nothing change. Even offer could not change. రాజు ఇచ్చిన ఆ యొక్క ఆహ్వానం కూడా ఏమాత్రం మార్చబడలేదు. And fourthly, నాలుగవదిగా she was totally committed. పూర్తిగా దేవునికి అప్పగించుకుంది, దేవుని చేత వాడబడింది. Her that God fulfilled. దేవుడు ఆమెను చాలా విషాదకరమైన ఆరంభం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి రాణిగా చేసి తన ఉద్దేశాన్ని She నెరవేర్చుకున్నాడు. was committed. ఆమె దేవునికి అప్పగించుకుంది. She was ఆమె God. దేవుని కొరకై వాడబడింది, She was by God. దేవుని చేత వాడబడింది. As a queen, she was used God's hand. ఒక రాణిగా దేవుని చేతిలో వాడబడింది. So God wants to use you also. కాబట్టి దేవునిని వాడుకోవాలని కోరుతున్నాడు. Your story is written ఒకవేళ నీ చరిత్ర కథ రాసినట్లయితే like the story of Esther. ఎస్తేరు యొక్క చరిత్ర వలె How your చరిత్ర ఎలాగ ఉండబోతుంది? will it bring glory to God? అది దేవునికి మహిమ తీసుకొస్తుందా? May the Lord bless you. దేవుడు నిన్ను May ఆశీర్వదించును the Lord గాక. bless this. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. తీసుకుందామండి. ప్రేమగల శుద్ధుడి ద్వారా వచ్చిన లేఖనాలకు స్తోత్రం. దయగల దించారు తన యొక్క తెలియపరిచి సంపూర్ణ ప్రబోధించబడి మనుషులు సంపూర్ణ మార్గాల్లో ఆధారపడతాయి. ఆరంభం ఎంత ఆశీర్వాదకరం